అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే కనుక మేమైతే యూకేలో ఉంటాము. మన ఛానల్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు అయితే మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో నాతో పాటు మీ అందరికీ కూడా ఆ ప్లేస్ని చూపించామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో యూకేలో అయితే సమ్మర్ ఈ మంత్ ఎండింగ్కి స్టార్ట్ అయినా కానీ మాకైతే సమ్మర్ స్టార్ట్ అయినట్టే ఉంది. అండ్ చక్కగా అసలు లేవడం ఆలస్యం, సన్షైన్ సూపర్ అంటే సూపర్గా ఉంది. సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అని అంటే కనుక డెఫినెట్గా ఏ ఒక ప్లేసెస్ని మనం విజిట్ చేయడానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎంజాయ్ చేసేది ఏదన్నా ఉంది అని అంటే యూకేలో ఓన్లీ సమ్మర్ టైంలోనే. వింటర్ టైంలో ఇక జాకెట్స్ తోటే బంధించుకొని అలానే ఉంటాం అనమాట. సో ఇప్పుడైతే అస్సలు ఆలస్యం చేయొద్దు. మనమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఈ వీడియో త్రూ ఎండ్ వరకు చూడండి. దెన్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఐ విల్ ప్రామిస్ యూ. ఇప్పుడైతే మేము పీక్ డిస్ట్రిక్ట్ మీదుగా వెళ్తున్నాము. యాక్చువల్గా ఇదైతే షఫీల్డ్ నుంచి 40 minutes డ్రైవ్. అదే మేమున్న ప్లేస్ నుంచి అయితే అరౌండ్ 1 hour డ్రైవ్. సో ఇదైతే పీక్ డిస్ట్రిక్ట్ మీద నుంచి, యాక్చువల్గా మనం హైవే మీద నుంచి కూడా వెళ్ళచ్చు, కానీ పీక్ డిస్ట్రిక్ట్ మీద నుంచి వెళ్తే ఆ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. సో మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడ విలేజెస్, చిన్న చిన్న విలేజెస్ చాలా సూపర్గా ఉంటాయి అండ్ మంచి పీస్ఫుల్ లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు. కానీ షాపింగ్ సెంటర్స్కి వాటికి కొంచెం దూరం ఉంటాయనే తప్ప రిమైనింగ్ అన్నిటితో పోల్చుకుంటే మాత్రం పీస్ఫుల్ ఏరియా. స్టార్ట్ అయినప్పుడు అయితే సన్షైన్ ఉంది. కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత రెయిన్ స్టార్ట్ అయ్యింది అండ్ అట్ ద సేమ్ టైం ఆ రోజు కొంచెం చల్లగా కూడా ఉంది అండ్ వ్యూ అయితే చాలా బాగుంది కదా. మనమైతే లొకేషన్కి వచ్చేసాము. సో అక్కడైతే కార్ పార్కింగ్ చేస్తాము. సో ఇక్కడ కార్ పార్కింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. డౌన్ సైడ్ పార్క్ చేస్తే కనుక పార్కింగ్కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు పైకి తీసుకొచ్చి పార్క్ చేస్తే కనుక కొంచెం పే చేయాల్సి ఉంటుంది. మినిమం అమౌంట్ అరౌండ్ £10 లోపే ఉంది. అండ్ ఎంట్రన్స్లో అయితే చూస్తున్నారు కదా డగ్స్, అసలు భలే క్యూట్ ఉన్నాయి, కలర్ఫుల్గా అండ్ చాలా ఉన్నాయి. అసలు మోర్ దెన్ హండ్రెడ్సే ఉన్నాయి అన్నమాట డగ్స్. కొంచెం సేపు అయితే మేము ఇక్కడ టైం స్పెండ్ చేసాము వీటితో పాటు. బాగుంది. ఇన్ని డగ్స్ ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ టైము. అండ్ అక్కడ చూస్తుంటే కనుక అక్కడ ఒక చిన్న కేఫ్ ఉంది. సో అక్కడ శాండ్విచెస్, కాఫీ అలాంటివన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ అంతేకాదు ఎవరైతే విజిటర్స్ వచ్చారో వాళ్ళకి టాయిలెట్స్ యాక్సెస్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఆ డ్యామ్ చూడటానికి వెళ్దాము. డార్వెంట్ వ్యాలీ అనమాట దాని పేరు. అదొక రిజర్వాయర్, దాన్ని డ్యామ్ అని కూడా అంటున్నారు. సో డార్వెంట్ డ్యామ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ సిగ్నిఫికెంట్ ప్లేసెస్ అంట. సో ఎవరైనా షఫీల్డ్ నియర్ బై ప్లేసెస్లో ఉంటే కనుక మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. పీస్ఫుల్గా ఉంది చాలా. ఒకవేళ కార్కి వాళ్ళకి పార్కింగ్కి పే చేయాలి అని అంటే ఇక్కడ ఈ మిషన్ని యూటిలైజ్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసి ఆ టికెట్ అనేది డిస్ప్లే చేయాల్సి ఉంటుందన్నమాట కార్లో. సో ఇప్పుడైతే ఇక స్టార్ట్ అవుదాము. ఆల్మోస్ట్ ఒక 10-15 minutes వాక్ ఇక్కడ నుంచి. ఇదంతా కొండ ప్రాంతం కాబట్టి కొంచెం ఎత్తు ఎక్కువగానే ఉంది. సో కొంచెం కష్టపడి నడవాలన్నమాట. ఆ పైకి వెళ్ళాలి. సో అటైతే అది అటు కనిపిస్తుంది కదా, అదే అనమాట రూటు. సో అలానే ఇప్పుడైతే ఒకసారి రూట్ మ్యాప్ కూడా చూద్దాము, లొకేషన్ అదంతా అండ్ ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అన్నది ఇక్కడ ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ త్రూ ఒకసారి ఫాలో అవుదాము. అండ్ వస్తున్నా ఇలానే ఉంటాయి కానీ కలర్స్ ఇవి కొన్ని ఎక్కువ కలర్స్ ఉన్నాయి. అప్పర్ డార్వెంట్ వ్యాలీ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో ఇక్కడ డిస్ప్లే చేశారు. ఒకవేళ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ నడవలేము అనుకున్న వాళ్ళు సైకిల్ని కూడా హైర్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇది మేము వెళ్ళిన డ్యామ్ అయితే 15-20 minutes వాకు. అది కాకుండా ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి. సో అవైతే 2 miles పైన ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలి అని అంటే బెటర్ సైకిల్ హైర్ చేసుకోవడమే. కానీ అప్పటికి రెయిన్ పడుతుందని చెప్పి ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇటు నుంచి చూస్తుంటే ఒక చిన్న ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. మొత్తం ఆ చెట్లతోటి వ్యూ అయితే చూడండి అసలు అదిరిపోయింది. అండ్ వాటర్ ఫ్లో సూపర్ ఉంది కదా. ఫోటోగ్రఫీకి అయితే అసలు స్టన్నింగ్ వ్యూస్ అనమాట. మంచిగా ఎవరైనా ఫోటోగ్రఫీ హాబీ ఉన్నవాళ్ళు మంచి క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక్కడైతే. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా కొంచెం రెయిన్ పడింది ఆ తర్వాత, సో అది కొంచెం డిసప్పాయింటెడ్. అలా కాకుండా బాగా సన్షైన్ ఉందనుకోండి
ఇంకొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు, బాగుంది. అండ్ ఆ కనిపించేదే డ్యాము, ఇక్కడ అంత క్లారిటీగా కనిపించట్లేదు, ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత క్లారిటీగా చూపిస్తాను. సో ఇది మంచి టూరిస్ట్ ప్లేస్, చూడడానికైతే చాలా బాగుంది. యాక్చువల్గా ఈరోజు అయితే ఫుల్ రెయిన్ పడుతుంది, రెయిన్ కాకుండా సమ్మర్ టైంలో వస్తే ఇంకా సూపర్ ఉండేది. చూడండి ఫ్లోర్ అంతా చాలా బురదగా ఉంది. సో సమ్మర్ టైం అయితే సూపర్ ఉండిద్ది. ఇంకా అసలు వృక్షాలు అయితే పెద్ద వృక్షాలు, అసలు ఇవన్నీ పెద్ద వృక్షాలు, ఎన్నో ఇయర్స్ బ్యాక్ వృక్షాలు అనమాట. అది చూడండి, వీటి కాండం ఎంత దృఢంగా ఉందో. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఈ నడక అమ్మో, ఆ మెట్లు ఎక్కేసరికి దోలు తీరిపోయింది, బాగా ఆయాసం వచ్చేస్తుంది. అండ్ వాటర్ కూడా క్యారీ చేయలేదు, వాటర్ బాటిల్ ఉంటుంటే బాగుండేది అనిపించింది. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక మస్ట్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి. అండ్ నడుస్తూ ఏదో ఒకటి తింటూ ఉంటే ఆధారి వేరు. అసలు పైన స్కై చూసారా, అబ్బా సూపర్ ఉంది కదా, ఆ చెట్లు, ఆ వాతావరణము అదంతా. అండ్ చాలా పీస్ఫుల్ కామ్గా ఉంది ఏరియా. నేచర్ లవర్స్కి నచ్చుతుంది డెఫినెట్గా ఈ వీడియో. అసలు ఆ పీస్ఫుల్ లైఫే వేరు, అసలు ఆ వ్యూ చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత సూపర్ ఉంది. అండ్ గ్రీన్గా ఒక సైడ్ నుంచి బర్డ్స్ శబ్దం అదంతా, అండ్ గ్రీనరీ. ఫోటోగ్రాఫర్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. అండ్ ఇది కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. అండ్ చెట్లు కొంచెం అడ్డు ఉన్నాయి కదా ఇటు నుంచి, అండ్ అటు సైడ్ కూడా వ్యూ కనిపిస్తుంది. సో అటు నేను చూపిస్తాను మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి. అండ్ అలానే అక్కడ చూసారా వాటర్ ఫ్లో ఎలా అవుతుందో. అండ్ ఇది ఒక 3 డ్యామ్స్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. సో ఇది మొత్తం అవుట్ సైడ్ వ్యూ. అండ్ ఇన్సైడ్ వ్యూ ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ సూపర్, అబ్బా చాలామంది వస్తున్నారు ప్లేస్ని విజిట్ చేయడానికి. ఇదంతా డ్యామ్, కింద వాటర్, అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న ట్రీస్. బ్యూటిఫుల్ వ్యూ కదా. ఇల్లు కాబట్టి ఆయాసం బాగా వస్తుంది. స్టెప్స్ చూడండి, కొండ ప్రాంతం లాగా ఉంది కదా, సో కష్టంగా ఉంది వాయిస్ ఇవ్వడం కూడా. ఇది మెయిన్ ఎంట్రన్స్, అది లాక్ చేస్తుంది. అంతకుముందు లోపలికి ఎలా చేసేవారంట, కానీ ఇప్పుడు లాక్ చేస్తుంది. అండ్ ఇటు సైడ్ నుండి చూపిస్తాను ఒకసారి చూడండి వ్యూ. లోపలికి ఎలా చేసి ఉంటుంటే ఇంకా బాగుండేది. అది చూసారా, అదంతా నడకదారి, అక్కడ నుంచి చూస్తే ఇంకా అద్దరిపోయేదన్నమాట వ్యూ. కానీ పురాతన కట్టడాలు నిజంగా, ఇది 1947 అనుకుంటా, అసలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే. అండ్ యూకేలో అంట ఒక్కొక్క పునాది 100 years వరకు చెక్కు చెదరదంట. మరి అది ఎంతవరకు నిజమన్నది అయితే నాకు తెలీదు, కానీ నేను ఎవరో చెప్తే విన్నట్టున్నాను. అండ్ ఇక్కడైతే వాటర్ కూడా అసలు సూపర్, ఆ డ్యామ్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. నేనైతే అక్కడ వాయిస్ ఏమి ఇవ్వను, మీరు ఆ వాటర్ ఫ్లోని వినండి, సూపర్ ఉంది. అండ్ ఆ నేచర్ అదంతా, అండ్ ఈ గ్రీనరీ, ఇది వచ్చేసి పాత్వే అనమాట. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఒక 2 miles డిస్టెన్స్లో వెళ్తే అక్కడ ఇంకో పర్ఫెక్ట్ స్పాట్ ఉందంట. కానీ ఇంకా ఆ రోజు వర్షం పడడం, అసలు స్కై అదంతా చూసారా సూపర్ ఉంది కదా. అక్కడైతే ఇంట్రడక్షన్ అదంతా కూడా ఇచ్చారు డ్యామ్ గురించి, డ్యామ్ బూస్టర్స్ ఏవో. చూసేరా సో ఇక్కడైతే ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇది డ్యామ్ బూస్టర్స్ 1943 అంట. అసలు నేనైతే పుట్టలేదు. అండ్ చాలా బాగుంది, పర్ఫెక్ట్ స్పాట్ అనమాట. మీరు కనుక ఓన్లీ పీస్ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఏదైనా మంచి పీస్ఫుల్ ఏరియాకి వెళ్ళి స్టన్నింగ్ ఫోటోగ్రఫీ తీసుకోవాలంటే పర్ఫెక్ట్ స్పాట్. చాలా బాగుంది, డెఫినెట్గా మీకైతే సూపర్ నచ్చుతుంది అనమాట. అండ్ అలానే ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ స్పాట్.
నేచర్ని మంచిగా ఫోటోగ్రఫీస్ తీసుకోవచ్చు. అండ్ ఆటమ్ స్ప్రింగ్ టైమ్స్లో అయితే ఫోటోగ్రఫీకి సూపర్ ఉంటుంది. సమ్మర్ టైంలో అయితే కొన్ని అవుట్డోర్ యాక్టివిటీస్ అవి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఇక మేము విజిట్ అయ్యి వచ్చిన తర్వాత రిటర్న్లో ఈ డక్స్కి ఫీడ్ చేసామన్నమాట. సో మేము చేసినది అంటే మాకు తెలియదు కాబట్టి మేము ఫుడ్ ఇక్కడే పర్చేస్ చేసాము. ఆ ప్యాకెట్ వచ్చేసి 1 pound. అందులో ఎంత లేదు, చాలా కొంచెమే ఉంది. ఆల్మోస్ట్ ఒక 5-6 ప్యాకెట్స్ వరకు మేము ఫీడ్ చేసినట్టున్నాం. కానీ పాపం ఎన్నిటికి కడుపు నిండే ఏంటన్నది అయితే తెలియదు. అవి స్టిల్ ఇంకా ఆకలితోటే ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్ ఫ్యూచర్ ఎవరైనా రావాలి అనుకుంటే కనుక మీరు పర్చేస్ చేసి తీసుకొని రండి. ఎందుకంటే మనకి స్టోర్స్లో 7-8 pounds పెట్టుకుంటే 1-2 kgs ప్యాకెట్స్ వస్తాయి. ఇక్కడ 1 pound పెట్టిన చిన్న ప్యాకెట్ వచ్చింది. అన్నిటిని ఫీడ్ చేయలేకపోయాం కదా, సో అందుకు. సో నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఫొటోస్కి కానీ వ్యూ ఎంజాయ్ చేయడానికి కానీ మంచి ప్లేస్ అనమాట. సూపర్. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే చూడండి, మనం వనభోజనాలు పెట్టుకుంటాం కదా, అలా ఏమన్నా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఏదో పులిహారో దద్దోజనమో ఇంకా లేదు ఏమన్నా బిర్యానీస్ అలాంటివి ప్రిపేర్ చేసుకొని ఒక 2-3 ఫ్యామిలీస్ వెళ్ళి చక్కగా సరదాగా టైం స్పెండ్ చేస్తే మాత్రం సూపర్ స్పాట్. చాలా బాగా అనిపించింది నాకైతే. సో మీరు కూడా ఈ వీడియో ఎంజాయ్ చేశారని నేను అనుకున్నాను. సో మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. ప్లీజ్, చాలామంది దొంగల్లా చూస్తున్నారు. అదేదో ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే కానీ ఇంట్రెస్టింగ్ వీడియోసే కానీ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.